ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వివిధ వార్డుల్లో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ సీసీ రోడ్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 18 కోట్ల రూపాయలు మంజూరు చేశారని త్వరలో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేస్తామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఊడెం శ్రీనివాస్ రెడ్డి, నక్కరాములు గౌడ్, డాక్టర్ వహీద్, గొంటుకు శ్రీనివాస్, ఈదుగాని శివలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి రోజు మంచి పని చేసుకొని అలా ఆలోచనతో ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ వారం రోజుల లోపల అవన్నీ కూడా టెండర్లు వస్తాయి, టెండర్లు క్లియర్ అవుతాయి. అందులో భాగంగా ఈ 15వ వార్డు కూడా 1,20,00,000 ఈ 15వ వార్డుకు శాంక్షన్ అయింది. అందులో భాగంగానే మేము ఇవాళ ఇక్కడ మెయిన్ రోడ్ ఎప్పటి నుంచో వేసింది, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేసడానికి రేపు టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. ఈ విధంగా గజ్వేల్ మున్సిపాలిటీలో ఏ అవసరం ఉన్నా, ఏ అభివృద్ధి ఎక్కడ ఉన్నా, ఇక్కడ అంతటా జరిగే విధంగా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని మాట ఇచ్చి 5 గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా గ్యారంటీ ఇవ్వని సన్న బియ్యం కూడా ఇచ్చినాం. ఈ విధంగా మరి మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీరు అందరు కూడా గమనించాలి, ఇప్పుడున్న మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఒక కుంభకర్ణులాగా ఫామ్ హౌస్ నుంచి వెళ్ళకుండా, మరి వెళ్ళనతను జీతం తీసుకోవద్దు. ఎవరైతే జీతం తీసుకుంటారో అక్కడ ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళ గురించి పనిచేయాలి. మరి మన కేసీఆర్ గారు పనిచేస్తలేరు కాబట్టి మీరు అందరు గమనించి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాళ్ళని వస్తే మీరు ప్రశ్నించాలి. మా ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఓట్లు అడగండి, మా ఎమ్మెల్యే వస్తేనే మేము ఓట్లు వేస్తామనే విధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి ఇంకోటి ఉంది బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ. ఇది మతం గురించి చెప్పి ఓట్లు అడుగుతుంది కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు కదా. అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను మీరందరూ గెలిపిస్తే ఇదంతా కూడా రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా బలమవుతుంది. కాబట్టి ప్రతి గజ్వేల్లో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మీకు ఓటేస్తే మేము ఇప్పుడు చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు ఓటేసి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చేస్తే ఇంకా బలంతో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవుని కోరుతున్నాము. అందుకోసమే మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చేతి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఇంకా కూడా అభివృద్ధి కాంగ్రెస్ జై కాంగ్రెస్ అర్జున్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆంజనేయ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అర్జున్ నాయకత్వం अपना टाइगर अपना टाइगर अपना टाइगर सर शेरी